కీర్తనల గ్రంథము 3వ అధ్యాయము. యెహోవా, నన్ను బాధించువారు ఎంతో విస్తరించియున్నారు, నా మీదికి లేచువారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమియో దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. యెహోవా, నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టునప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకుత్తరమిచ్చును. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. యెహోవా, లెమ్ము, నా దేవా, నన్ను రక్షింపుము. నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. కీర్తనలు 3వ అధ్యాయంలో దేవుడు మనకు ఏం చెప్తున్నాడో తెలుసుకుందాము. కీర్తనలు 3 రాజు దావీదు రాశాడు. ఆయన తన కుమారుడు అబ్షాలోము నుండి పారిపోతున్నప్పుడు దేవుని మీద విశ్వాసంతో ఈ కీర్తనను రాశాడు. ఇందులో ఉన్న ముఖ్య అర్థంని మనం తెలుసుకుందాం. దావీదు చుట్టూ చాలా శత్రువులు ఉన్నా ఆయన దేవునిపై విశ్వాసం ఉంచాడు. మనకు సమస్యలు వచ్చినా దేవుని మీద నమ్మకం పెట్టుకోవాలని ఇది చెప్తుంది. దేవుడు మనకు రక్షకుడు, అంటే కవచం లాంటివాడు. ఆయన మనను కాపాడుతాడు, మన గౌరవాన్ని నిలబెడతాడు. దేవుని రక్షణ ఉన్నప్పుడు మనం భయపడకుండా నిద్రపోగలం. దేవుడు మనకి శాంతి ఇస్తాడు. దావీదు దేవుని సహాయం కోరాడు. చివరగా రక్షణ దేవుని దగ్గర నుండే వస్తుంది అని చెప్తాడు. అంటే దీని యొక్క సారాంశం మనకేం చెప్తుంది అంటే, ఎన్ని కష్టాలు వచ్చినా భయపడకండి, దేవుని మీద నమ్మకం ఉంచండి, దేవుడు మన రక్షకుడు అని అర్థం. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము. ప్రియమైన దేవా, నా కష్టాల్లో నీవే నా ఆశ్రయం. నన్ను కాపాడే కవచముగా ఉండి భయాన్ని తొలగించు. నాకు శాంతి ఇచ్చి నిన్ను నమ్మే విశ్వాసం పెంచు. నా జీవితాన్ని నీ చేతుల్లో ఉంచుతున్నాను. యేసు నామములో